వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అర్ధరాత్రి నుంచే కార్మికులు సమ్మె బాట పట్టడంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వికారాబాద్ డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. కార్మిక సంఘాల ఎన్నికలు అద్దె బస్సులు కాకుండా సంస్థ ద్వారానే కొత్త బస్సులు నడపాలని డిమాండ్. తమ న్యాయమైన డిమాండ్లు తీరే వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక జేఏసీ స్పష్టం చేసింది. కార్మిక పక్షాన గత ప్రభుత్వం మమ్మల్ని అణిచివేసి 3 నెలలు సమ్మె మా హక్కులను కాలరాసి మమ్మల్ని దినధిక్కారమైన పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాము. కాబట్టి మేము ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, మా హక్కులు, మా కార్మిక హక్కుల పరిరక్షణ కొరక యూనియన్ పుట్టే యూనియన్ రద్దు చేసిరు. మాకు 2 PRCలు ఉన్నాయి. 2 PRCలతో సహా ప్రభుత్వంలో విలీనం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మా హక్కులకు మాకు కల్పించి మా యూనియన్లు ఇచ్చి మా యొక్క ఏదైతే ప్రభుత్వంలో విలీనం అన్నారో మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం అది ఇవ్వాలి. మేము శాంతియుతంగా చేస్తాం. ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడం. మా కార్మికుల పక్షాన మాకు అందరు కూడా మీడియా మిత్రులు కూడా సహకరించాలి. ఈ మెసేజ్ ప్రభుత్వానికి ఎలాంటి తప్పుదోవ లేకుండా ఇవ్వాలని